వైద్యము ఒక కళ అనమాట, ఆధ్యాత్మిక కళ అనమాట. రాబోయే దశాబ్దంలో ఆరోగ్య సంరక్షణ అనేది బహుశా మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు, ఆధ్యాత్మిక మేధస్సు అనే మూడు కలయిక మీద ఆధారపడి ఉంటుంది అనమాట. రాబోయే కాలంలోనే ఆరోగ్య సంరక్షణ అనేది మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు, ఆధ్యాత్మిక మేధస్సు అనే మూడింటి కలయిక మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు అనమాట. మానవ మేధస్సు వైద్యపరమైన విచక్షణను, అనుభవాన్ని ఇస్తుంటుంది. కృత్రిమ మేధస్సు గణన శక్తిని, నమూనాను గుర్తించే సామర్థ్యాన్ని ఇస్తుంటుంది అన్నమాట. ఆధ్యాత్మిక మేధస్సు కరుణను, నైతిక స్పష్టతను, లోతైన ప్రయోజనాన్ని అందిస్తాయి. ఈ మూడు కోణాలను కలిసినప్పుడు ఆరోగ్య సంరక్షణ సాంకేతికంగా అభివృద్ధి చెందడమే కాదు, నిజంగా పరివర్తనాత్మకంగా మారుతుందన్నమాట. వైద్యులకు మెరుగైన పరికరాలు కూడా అందుబాటులోకి వస్తాయి. రోగులకు ముందస్తు రోగ నిర్ధారకంగా జరుగుతుంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత సమర్థవంతం ఉంటుందన్నమాట. అదే సమయంలో సేవ చేయాలని మానవత కోణం నుంచి ఈ పురోగతి మనల్ని దూరం చేయకుండా ఆధ్యాత్మిక చైతన్యం దోహదపడుతుందన్నమాట. నిజానికి ఎంతటి ఆధునిక యంత్రమైన ఒక అప్యాయమైన మాటలోని వెచ్చదనాన్ని, కరుణ కలిగిన వైద్యుడు ఇచ్చే భరోసాను, అంతర్గత సమూలితను జనించే శాంతిని భర్తీ చేయలేదని లోతైన విషయాన్ని సాంకేతికంగా తాలూకు వేగవంతమైన పురోగతి మనం గుర్తు చేస్తుంది. భవిష్యత్తులో ఆసుపత్రులు తెలివైన యంత్రాలు, అధునాతమైన స్కానర్లు, ఆటోమేటెడ్ వ్యవస్థతో నిండి ఉండొచ్చు. కానీ స్వస్థత తాలూకు సార మానవ హృదయంతో సహానుభూతి, ఆహ్వాన, బాధను తగ్గించాలనే చిత్తశుద్ధితోటి ఉంటుందన్నమాట. ప్రతి తరంలోని వైద్య రంగానికి దాని భవిష్యత్తు పొందించే సందర్భ అనుభవంలోకి వచ్చాయన్నమాట. ఒకప్పుడు స్టెతస్కోప్ అనేది రోగ నిర్ధారణ విప్లవాత్మక మార్పు తెచ్చింది. యాంటీబయాటిక్ ఆవిష్కరణ మానవ మనుగడను రూపాంతరీకరించిందన్నమాట. ఇమేజింగ్ టెక్నాలజీ మానవ శరీరంలోని కొత్తగా ఏమున్నాయో తెలుసుకోగలిగారు. ఈ రోజున ఆరోగ్య సంరక్షణ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకపోతే మరో కీలకమైన మరుపులు తిరిగింది. అది మనం చూస్తున్నాం కూడాను. యంత్రాల నానాటికి తెలివి మీరిపోతున్న సాంకేతికతో పాటు మానవ కరుణ కూడా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రుల వైద్యులు వ్యాధులు నిర్ధారించి, పరీక్షను విశ్లేషించి, చికిత్సను పనక రూపొందించే పద్ధతులు కృత్రిమ మీద నిశ్శబ్దంగా పునరుద్ధరిస్తుంది. ఈనాటి అల్గారిథంలో అపారమైన వైద్య సమాచారం క్షణాల్లో విశ్లేషించగలరు. ఎంతో అనుభవం వైద్యులు సైతం గుర్తించలేని నమూనాను కూడా ఈ కృత్రిమ మీద గుర్తిస్తుంది. అసాధారణమైన ఖచ్చితత్వంతో గుండెను, రక్తనాళాలను వైద్యులు పరిశీలించడానికి సాంకేతిక అద్భుతమైన స్పష్టత, వేగం దోహదం చేస్తున్నాయి. వ్యాధిని తొలి దశను గుర్తించడానికి కూడా సహాయపడుతున్నాయి అన్నమాట. అందుకని వైద్యం కలగా ఉన్నదన్నమాట. ఇలాంటి పరిణామాలు కృత్రిమ మేధ తాలూకు అసాధారణమైన సామర్థ్యాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. కార్డియాలజీ విషయానికి వస్తే కార్డియాక్ స్కానింగ్లోని సూక్ష్మమైన అపసవ్యాలను గుర్తించడంలో, గుండెపోటు సంబంధించి అంచనా వేయడంలోని, వైద్యులు సకాలంలో సరైన సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలోని కృత్రిమ సహాయపడుతుంది. ముందస్తు రోగ నిర్ధారణ అనేది తరచుగా చావుకి బతుకి మధ్య వ్యత్యాసం అవుతున్న పరిస్థితుల్లోని రోగిని కాపాడు అనే లక్ష్యాన్ని సాధించడంలో ఒక శక్తివంతమైన భాగస్వామిగా కృత్రిమ మీద తనను తాను నిరూపించుకుంటుంది. అయినప్పటికీ వైద్యం అనేది కేవలం సమాచారము, రోగ నిర్ధారణ సంబంధించిన శాస్త్రం కాదు. ఇది మానవ స్థితిగతులను అర్థం చేసుకునే ఒక కళ కూడాను. ప్రతి మెడికల్ రిపోర్టు వెనుక ఆందోళన, ఆశ, భయము, విశ్వాసాలు మధ్య సతమయ్యే ఒక వ్యక్తి ఉంటాడు. లక్షలాది డేటా పాయింట్లను యంత్రాలు ప్రాసెస్ చేయగలిగినప్పటికీ అనారోగ్యానికి సంబంధించిన భావోద్వేగ, ఆధ్యాత్మిక కోణాలను అర్థం చేసుకోలేని వాస్తవం. అందుకని ఆధునిక ఆరోగ్య సంరక్షణ కృత్రిమ మేధ లాంటి శక్తివంతమైన సాధనాలు మనం స్వీకరించినప్పుడు జ్ఞానం లాంటి అభ్యాసాల ద్వారా కలిగే అంతర్గత అవగాహన కూడా మనం పెంచుకోవాలి. మానవ చైతన్యంతో పాటు సాంకేతిక కూడా అభివృద్ధి చెందినప్పుడు పురోగతి అర్థవంతంగా సుస్థిరంగా మారుతుంది. అంతిమంగా మన యంత్రాలు ఎంత అధునాతనంగా మారాయనే దానితో మాత్రమే కాకుండా వైద్య వృత్తిలో వారు కరుణ, వినయం, వివేకాలు ఎంత లోతుగా కాపాడుకున్నది వైద్య వృత్తిలో నిజమైన విజయానికి కొలమానం అవుతుంది. కృత్రిమ మీద ఆరోగ్య సంరక్షణ రూపాంతరీకరించగలదు, కానీ ఈ మార్పు నిజంగా మానవాళికి ప్రయోజనం చేకూరుస్తుందన్నది నిర్ధారించాలన్నమాట. ఒక కార్డియాలజిస్ట్గా హార్ట్ఫుల్నెస్ పద్ధతి ద్వారా ధ్యానం చేసే వ్యక్తిగా స్వస్థత తాలూకు లోతైన అర్థం గురించి తరచుగా ఆలోచిస్తూ ఉంటారు ఒక మేధావి. అంతటా అలసట లేకుండా రక్తాన్ని పంపు చేస్తుంది గుండె జీవితం కాలంలో. భౌతికమైన హృదయం మన జీవితకాలం అంతటా అలసట లేకుండా రక్తాన్ని పంపు చేస్తుంది. కానీ ఆధ్యాత్మిక హృదయం భావాలు, అంతర్దృష్టి, ఉన్నత చైతన్యాలు కేంద్రస్థానం. అదే మన జీవితాన్ని ఎలా భావించాలనే మార్గాన్ని చూపిస్తుంది. హార్ట్ఫుల్నెస్ సిద్ధాంతం ప్రకారం మన చర్యల్లో సమతుల్యత, స్పష్టత, కరుణను తీసుకొచ్చి అంతర్గత హృదయంతో మనల్ని అనుసంధానించడానికి ధ్యానం సహాయపడుతుంది. సాంకేతిక మన మేధస్సును పదును పెట్టగలదు, కానీ ధ్యానం మన చైతన్యాన్ని శుద్ధి చేస్తుంది. ఈ రెండు కలిసి పనిచేసినప్పుడు వైద్యం మరింత మానవీయత సంగ్రహించుకున్నమాట.
సాంకేతిక హృదయం తాలూకు మార్గదర్శకంగా ఉండాలి, లేకపోతే అది సమాజాన్ని పెంచగలదేమో అని మానవత్వం కాదు. సాంకేతిక యుగానికి సంబంధించిన లోతైన విషయాన్ని హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ మార్గదర్శి ఈ విధాన్ని విశ్లేషిస్తుందన్నమాట. సరళమైన అంతర్దృష్టి గొప్ప జ్ఞానం ఉంది. కృత్రిమ మీద వైద్య నిర్ణయాల వేగాన్ని ఖచ్చితంగా నాయకుడిగా మెరుగుపడవచ్చు, కానీ మానవతా విలువలు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉంటాయన్నమాట. అందుకని మానవత్వాన్ని మనం పెంచుకోవాలి. ఐడిఎఫ్ కూడా ఇదే పనిచేస్తుంది. మానవత్వాన్ని పెంచి అందరికీ కృత్రిమ మేధ ద్వారా, ఆధ్యాత్మిక మేధస్సు ద్వారా అందరికీ ఆరోగ్యం వచ్చేటట్లు చూస్తుంది అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.